బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామ ప్రజల ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామ ప్రజలు బతుకీడుస్తున్నారు. పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరుకే మేజర్ పంచాయతీ గాని పంచాయతీ నిండా సమస్యలే తిష్టవేసి కూర్చున్నాయి. ఇక వాడరేవుకి ఎంతమంది సర్పంచులు వచ్చినా ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు కల్పించడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం మంచినీరు కావాలన్నా 10 లీటర్లకే 10 రూపాయలు ఖర్చు చేయవలసిన దుస్థితి నెలకొంది. ఇక గ్రామంలో మంచినీరు, మరుగుదొడ్లు, వీధి లైట్లు, రోడ్లు, శానిటైజేషన్ అన్ని ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నచందంగా తయారయ్యాయి. గ్రామం నిండా చెత్తా చెదారంతో నిండిపోయింది. పంచాయతీ కార్మికులు కూడా శుభ్రం చేయని దుస్థితి ఏర్పడింది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇక పరిస్థితి ఇలాగే ఉంటే పంచాయతీ ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే డెంగూ, మలేరియా, వైరల్ ఫీవర్ వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇకనైనా అధికారులు, నాయకులు వాడరేవు పంచాయతీ అభివృద్ధికి ముందడుగు వేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. పారిశుద్ధ్యం అనేది పెద్ద సమస్యగా ఉంది. దీనివల్ల నియోజకవర్గ స్థాయిలో లేని రోగాలు ఈ వాడరేవు గ్రామంలో వస్తూ ఉంటాయి. అయితే ఎక్కడితో డొక్కాడు లేని మత్స్యకారులు ఈ కుటుంబాలు ఈ సీజన్ రాబోయేటప్పటికి ప్రతి హాస్పిటల్లో కూడా ఫుల్గా ఈ రోగులతోటి రకరకాలైన సమస్యలండి. వాటర్ వల్ల వీళ్ళు ఇచ్చే వాటర్ వల్ల, ఎందుకంటే వీళ్ళు అమ్మే వాటర్ వల్ల వాళ్ళు ఆటో వస్తే కానీ మేము ఈరోజు వాడరేవు గ్రామంలో వాటర్ తాగలేని పరిస్థితి. వాళ్ళు వస్తేనే మేము అది కొనుక్కొని ప్రతి ఒక్క బాటిల్ 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. ఆ వాటర్ వల్ల, కెమికల్ వాటర్ వల్ల ఇక్కడ లేనిపోని సమస్యలు, హెల్త్ ఇష్యూస్, కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ. అలాగే వాడరేవు గ్రామంలో ప్రతి సీజనల్కి డెంగ్యూ ఫీవర్లు ఎక్కువ వచ్చి ఉంటున్నాయి. కాకపోతే మా వాడరేవు గ్రామం చాలా దుర్భరంగా తయారైంది. కావున దయచేసి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వారు, తెలుగుదేశం పార్టీ వారికి నా విన్నపం అండి. ఈ